రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబుతో కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును కొరటాల శివ ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టినందుకన్నా ఉన్న ఆధారాలను హైకోర్టుకు శరత్ చంద్ర అందజేశారు. శరత్ చంద్ర ఆధారాలను సమర్థిస్తూ రచయితల సంఘం కూడా హైకోర్టుకి నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొరటాల పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయల్ ధర్మాసనం ఆయన పిటిషన్ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇక సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం ఘన విజయం సాధించింది. అయితే స్వాతి పత్రికలో వచ్చిన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, ఇక చెప్పండి, మనం చూసుకుంటే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏదైతే ఉందో శ్రీమంతుడు సినిమాకి సంబంధించి కొరటాల శివ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శరత్ చంద్ర ఈ కథ నాదే అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రేయ. కొరటాల శివ దర్శకుడు కొరటాల శివకి ఇది పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా అంటే అగ్ర దర్శకుల్లో ఒకడైన కొరటాల శివ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లేటెస్ట్ గా కేవరా అనే సినిమాతో కూడా వస్తున్నారు. అది కూడా ఒక భారీ బడ్జెట్ సినిమా. అయితే ఇక కొరటాల శివ కథలు వేరే వాళ్ళ కథల్ని యూజ్ చేసుకుంటున్నారు అన్నది ఒక గత 2-3 సంవత్సరాలుగా కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది మనకు ముందు. ఎందుకంటే ఈ శ్రీమంతుడు విషయంలోనే కాకుండా గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం అయితే జరిగింది. అప్పట్లో ఒక కో డైరెక్టర్, ఇండస్ట్రీకి సంబంధించిన కో డైరెక్టర్ డైరెక్ట్ గా చాలా మీడియా ముందుకు వచ్చి నేను ఈ కథని బాలకృష్ణ హీరోగా తెరకెక్కాలని రాసుకున్న కథ, దాన్ని మైత్రి వాళ్ళు కొరటాల శివ కలిసి కాపీ కొట్టారు, దీన్ని ఖచ్చితంగా నిరాకరించాలి, ఇట్లాంటి సినిమాలు రాకూడదు, సొంత కథల్ని రాసుకోలేకపోతున్నారు అంటూ పెద్ద దుమారమే జరిగింది. అయితే తర్వాత ఆచార్య సినిమా రావడం, అయితే ఆ కథకి ఈ కథకి సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళతోనే స్టేట్మెంట్ ఇచ్చేయడం ఇట్లాంటివి అనేది చేశారు. కానీ మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ కూడా ఆచార్య కథ వాళ్ళ కొరటాల శివది కాదు అనేది అయితే టాకింగ్. అదే సేమ్ అదే ధోరణిలో మనం చూసుకుంటే శ్రీమంతుడు సినిమా కూడా స్వాతి అనే ఒక వీక్లీ మ్యాగజైన్ లో ఒక రచయిత రాసిన కథ, శరత్ చంద్ర అనే ఒక రచయిత రాసిన కథని కొరటాల శివ కాపీ కొట్టాడు అని చెప్పేసి శరత్ చంద్ర ఇంతకు గతంలోనే రైటర్స్ యూనియన్, తెలుగు సినీ రైటర్స్ యూనియన్ అయితే ఆశ్రయించారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఇచ్చిన తర్వాత రైటర్స్ యూనియన్ కూడా వాళ్ళ ఒపీనియన్ ని నాంపల్లి కోర్టులో తెలియజేయడం జరిగింది. అయితే ఈ రైటర్స్ యూనియన్ ఒపీనియన్ తో పాటు శరత్ చంద్ర ఇచ్చిన ప్రూఫ్స్ ని అన్నిటి పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు గతంలోనే మన కొరటాల శివకి అయితే దీన్ని ఖచ్చితంగా క్రిమినల్ కేసు కింద పరిగణ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొరటాల శివ సుప్రీంకోర్టులో ఇచ్చిన దాని కేసు ఇచ్చిన ఆర్డర్ ని కూడా ఇప్పుడు సుప్రీంలో కూడా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. సుప్రీం కోర్టులో కూడా శరత్ చంద్ర ఇచ్చిన ప్రూఫ్స్ తో పాటు రైటర్స్ యూనియన్, తెలుగు రైటర్స్ యూనియన్ ఇచ్చిన లెటర్స్ ని కూడా పరిగణించిన సుప్రీం కోర్టు కొరటాల శివకి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అయితే తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా ఆదేశించింది. సో దీంతో ఇంకా మన భారతదేశంలో అత్యంత న్యాయస్థానమైన సుప్రీం కోర్టే ఇచ్చిన తర్వాత ఇంకా ఖచ్చితంగా కొరటాల శివ పైన అయితే ఈ క్రిమినల్ యాక్ట్ ఖచ్చితంగా పరిగణలోకి రానుందని మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మానస్.